జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. భారతదేశపు చరిత్రలో అనేక మంది రాజుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డాయి. వారి శౌర్య పరాక్రమాలు అసాధారణమైనవి. అందుకే ఆ గొప్ప రాజుల గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. వారి శౌర్య పరాక్రమాల గురించి ఈ తరం వాళ్ళు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందుకే మనం కొద్దిమంది గొప్ప హిందూ రాజుల చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందిన చక్రవర్తి హర్షవర్ధనుడు తన తండ్రి సోదరుడు మరణం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. సుమారు 41 సంవత్సరాల పాటు పాలించాడు. రాజా హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశమంతా పరిపాలించాడు. ఈ రాజుకి మన దేశంలో శక్తివంతమైన రాజుగా చెబుతారు. హర్షవర్ధనుడు యవ్వనం గురించి బాణభట్టిలో రాశారు. 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం పతనమైన తరువాత ఉత్తర భారతదేశం అనేక స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. హర్షవర్ధనుడు కాలంలో దేశం ఆర్థికంగా బలపడింది. అరేబియా దేశాల మీద ఆధిక్యత కొనసాగించారు హర్షవర్ధనుడు మంచి రచయిత. రత్నావళి, ప్రియదర్శిక, నాగానందం అనే నాటకాలను రచించారు. తరువాత మనం శ్రీకృష్ణ దేవరాయలు గురించి తెలుసుకుందాం. విజయనగరం చక్రవర్తి 25వ ఏట 1509 విజయనగర సింహాసనాన్ని అధిరోహించారు. శ్రీకృష్ణ దేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. శ్రీకృష్ణ దేవరాయలను తెలుగు కన్నడ ప్రజలు గొప్ప చక్రవర్తిగా చెబుతారు. ఆంధ్ర భోజుడిగా కీర్తింపబడ్డాడు. రాయలకు ప్రధానమంత్రి తిమ్మరుసు విజయనగరం రాజ్యం చేసిన యుద్ధాలలో విజయం సాధించడానికి తిమ్మరుసు ప్రధాన పాత్ర పోషించాడు. పురుషోత్తముడు ప్రాచీన భారత్కు చెందిన గొప్ప చక్రవర్తి. ప్రస్తుత పంజాబ్లో ఉన్న జీలం, చీనాబ్ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పాలించినట్లుగా గ్రీకు రచనల ద్వారా తెలుస్తోంది. అలెగ్జాండర్తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి అలెగ్జాండర్ను ఓడించాడు. గొప్ప చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు పురుషోత్తముడు. మహారాణా ప్రతాప్ మేవాడ్లో 1540లో జన్మించారు. మహారాణా ప్రతాప్ హల్దీఘాట్ యుద్ధంలో అక్బర్ సైన్యానికి తన తక్కువ సైన్యంతో ముచ్చెమటలు పట్టించాడు. తన దేశం కోసం, ప్రజల కోసం అనేక సంవత్సరాల పాటు అడవిలో ఉండి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడు రాణా ప్రతాప్ గొప్ప బలశాలి. అతని గుర్రం పేరు కూడా చేతక్. అశోకుడు భారత త్రివర్ణ పతాకంలో కనిపించే అశోక్ చక్రం సారనాథ్ స్తూపం నుండే గ్రహించింది. అశోకుడు చాలా క్రూరంగా ఉండేవాడు. చండు, ప్రచండు అని పిలిచేవారు. సింహాసనాన్ని అధిష్ఠించడానికి తన సొంత సోదరులను హతమార్చినవాడు అశోకుడు. కళింగ యుద్ధంలో గెలవడానికి తన లక్షలాది మంది సైనికులను పోగొట్టుకున్నాడు. ఆ యుద్ధంలో జరిగిన రక్తపాతం చూసిన తర్వాత అశోకుని మనసు చలించిపోయింది. సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు కుమారుడు సముద్రగుప్తుడు. భారత నెపోలియన్ అనే పేరు కలదు. 100 యుద్ధాలు చేసిన వ్యక్తి సముద్రగుప్తుడికి బలమైన సైన్యం ఉంది. ఉత్తర భారతదేశాన్ని పాలించాడు సముద్రగుప్తుడు. పృథ్వీరాజ్ ఒక గొప్ప యోధుడు. చిన్నతనంలోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. మహమ్మద్ ఘోరీ 16 సార్లు చౌహాన్ చేతిలో ఓటమి చెందాడు. చౌహాన్ ఘోరీకి ప్రాణభిక్ష పెట్టాడు. కానీ 17వసారి ఘోరీ చౌహాన్ సొంత మామ అయిన జైచంద్ర సైన్యంతో కలిసి మహమ్మద్ ఘోరీ చౌహాన్ను ఓడించారు. చౌహాన్ను చాందుబర్దాయిని బందీగా చేసి తీసుకొని వెళ్ళిపోయాడు ఘోరీ. చౌహాన్ కళ్ళు పీకేసి చిత్రహింసలు పెట్టాడు. తన చూపు కోల్పోయిన ఘోరీని ఒకే ఒక్క బాణంతో గురిచూసి చంపేశాడు. చంద్రగుప్త మౌర్య. చిన్నప్పటి నుండి చంద్రగుప్త మౌర్య గురించి మనం చదువుకున్నాం. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు. విశాల భారతావనిని స్థాపించాడు. చాణక్యుడు శిక్షణలో గొప్ప రాజుగా పేరు పొందాడు. విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు. ఛత్రపతి శివాజీ. దేశంలో శివాజీని హిందూ యోధుడిగా కొలుస్తారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు. శివాజీ గెరిల్లా యుద్ధంలో గొప్ప నేర్పరి. ఔరంగజేబ్ సామ్రాజ్యాన్ని వణికించిన గొప్ప చక్రవర్తి. అఫ్జల్ ఖాన్ లాంటి క్రూరుడును పులిగోళ్లతో చంపిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన హిందూ యోధుడు ఛత్రపతి శివాజీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్. జై హింద్, భారత్ మాతా కీ జై.